అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. నూరు భాష యూదేకుల సంత సోదరములకు నా యొక్క సూచన సలహా. ఎందుకంటే మనకు స్వాతంత్రం వచ్చి దాదాపు 80 సంవత్సరాలు అవుతా ఉన్నా కానీ ఇప్పటికి కూడా మనము ఆంధ్రప్రదేశ్లో అనేకమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం. ముఖ్యంగా దీనికి కారణం మన యొక్క ఐక్యత, మన విషయాలను ప్రభుత్వానికి తెలిపి మనం సాధించుకోవడంలో విఫలమవుతున్నాం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మనకు ఓబీసీ ముస్లింలుగా గుర్తించింది. అయితే ఆంధ్రప్రదేశ్లో ఓబీసీ ముస్లింలకు ఎంతవరకు న్యాయం జరిగింది అని కూడా ఈ సందర్భంగా మీకు అడుగుతున్నాను. ఎందుకంటే ముస్లింలు వాళ్ళ సమస్యలను సాధించుకోవడం దానికోసం కానీ వాళ్ళ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయేదానికి కానీ అనేక మంది పెద్దలు ఉన్నారు, అనుభవం ఉన్నటువంటి అనేక మంది ఉన్నారు. ఎందుకంటే ఈ భారతదేశంలోని రాజులు, చక్రవర్తులు, బౌద్ధులుగా పాలించిన ముస్లిం సోదరులు రాజకీయంగా అన్ని విధాల ఎదిగి సామాజిక ఆర్థికంగా ఎదిగిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళ ద్వారా ప్రభుత్వానికి వాళ్ళ యొక్క సమస్యను తెలిపి వాళ్ళు సాధించుకుంటున్నారు. మనం దూదేకులు అనే ఒక పేష, ఒక వృత్తిని, అంటే ఇస్లాం మతంలో అంతర్భాగమైన అయినప్పటికీ దూదేకులు అనే ఒక పేష మనం వృత్తి చేసుకుంటూ మనం బీసీబీ ముస్లింగా గుర్తించబడినప్పుడు కూడా మనకు ఆంధ్రప్రదేశ్లో మన పిల్లలు ఈనాడు స్కూల్లో పడుతున్న ఇబ్బందులు అన్నీ కాదు. ఎందుకంటే మన పిల్లలు టీసీల్లో అనేక విధాలుగా ఇండియన్ ఇస్లాం దూదేకుల, ఇండియన్ ముస్లిం దూదేకుల, ఇండియన్ హిందూ దూదేకుల రకరకాలుగా టీసీలు రాయడం వల్ల మనకు ఒక క్లారిటీ అయినటువంటి, అంటే ప్రభుత్వ ఉత్తర్వులు ఏదైతే ప్రభుత్వం మనకు పాలిస్తూ ఉండదు, అధికారులు ఎవరైతే ఉండారో వాళ్ళు మమ్మల్ని గుర్తించి మా సమాజానికి కూడా ఒక రోజు అనేది కేటాయించి మా సమాజాన్ని గ్యాదర్ చేసి మా సమాజం యొక్క ఇబ్బందులు తీర్చాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం మీద ఉంది అంటే ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మనం అందరం కూడా ముఖ్యమైనటువంటి మన విషయాలు ఏవైతే ఉన్నాయో, మన సమాజంలో మనం ఎదుర్కొనే వివక్ష అయితేనేమి, ఈ పిల్లల స్కూల్ విషయాలు అయితేనేమి, అనేక విషయాల్లో మనం నష్టపోతూ ఉన్నాం. అలా ఇంకా 80 సంవత్సరాలు అవుతూ ఉన్నాయి, ఇంకా ఇంతవరకు నష్టపోతాము. ఈరోజు మా నాయన ఇబ్బంది పడినాడు, మేము ఇబ్బంది పడినాం, మా బిడ్డలు ఇప్పుడు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కానీ రాబోయే నా మనవాళ్ళు, వాళ్ళ మనవాళ్ళు, మన జాతి యొక్క పిల్లలు వాళ్ళకు మనము మంచి మార్గాన్ని చూపాల్సిన బాధ్యత మన మీదనే ఉంది. ఎందుకంటే మనం అన్నీ తెలిసి మనం ప్రభుత్వాన్ని తెలిపి మనం చేసుకోలేకుండా పోవడం ఒక విధమైతే, మనం తెలిసి కూడా అమాయకం నాకెందుకు లేని ఉండడం ఇంకొక విధంగా ఉన్నది. అంటే రాజకీయంగా ఎదిగే వాళ్ళకి నేను ఎప్పుడు కూడా చెప్తాను, ఏ పార్టీలో ఉన్నా మీరు ఎదగండి, అవసరమైతే మమ్మల్ని కూడా ఉపయోగించుకోండి, మీరు పైకి రండి. అంతేగాని మీరు రాజకీయంలో ఎదిగేదానికోసం కులానికి ఏమి చేయకుండా కులంలో పుట్టి కులం పేరు చెప్పుకొని మీరు ఎదగడం అది మంచి సబబు కాదు. ఎందుకంటే మనకు ఏ పార్టీ అయినా ఉండి ఎవరన్నా పరిపాలించిన, ఏ పార్టీ కూడా పరిపాలించిన మన సమస్యలను మనం ప్రభుత్వం తీసుకొని పోలేకపోతే మనం ఎప్పటికీ సాధించుకోలేము. కాబట్టి ఈ విధంగా మనం అందరం కూడా, ఎందుకంటే ఒక చిన్న ఇష్యూ ఏదైనా ఏదైతే హిందూ సమాజంలో కానీ, ముస్లిం సమాజంలో కానీ, క్రిస్టియన్ సమాజంలో కానీ ఏదైనా చిన్న విషయం జరిగితే ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు, బిడ్డలు, పెద్దవాళ్ళు, ముసలోళ్ళు, వృద్ధులు కట్టి పూతపరుచుకుంటా కూడా రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ హక్కులు సాధించుకుంటున్నారే. అయితే ఈ దూదేకుల వాళ్లకు మీ హక్కులు, మీ పిల్లల కోసం మీరు దానికి ముందుకు రావాల్సిన అవసరం ఉందా లేదనే విషయాన్ని అది మీ విజ్ఞతకి, మీ మనసుకే వదిలేస్తున్నా. ఎందుకంటే ఏదన్నా చిన్న విషయం, ఎందుకంటే ఏదన్నా కుల సంఘంలో మీటింగ్ పెట్టి 10 మంది రమ్మన్నప్పుడు నాకెందుకులోని మీరుంటే ప్రభుత్వంకి ఏం పట్టే చేసేదానికి? ప్రభుత్వానికి ఏం పట్టదు. మనమే ముందుకు వచ్చి ప్రభుత్వం తీసుకొని పోయి ప్రభుత్వం ద్వారా మనం చేపించుకోవాలి. ఎందుకంటే
మన ఓట్లు వాళ్ళు వేయించుకునేటప్పుడు మనకు కావాల్సిన పనులు చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉందా లేదా అనే విషయాన్ని మనం కూడా గుర్తించాలా. ఎందుకంటే ఈరోజు తిన్నాం, పనుకొనింది, తెల్లారింది, మళ్ళీ మామూలు రొటేషన్ అనుకుంటే జీవితాల్లో మనం ఎదగలేము. రేపు మనకు రావాల్సినటువంటి ప్రభుత్వపరమైనటువంటి ఆర్థిక ఫలాలు రావు, ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగ ఫలాలు రావు, నీకు రిజర్వేషన్ రాదు, ఏ విధంగా కూడా అన్ని విధాలు నష్టపోతాం. కాబట్టి ఇప్పటికి కూడా నేను చెప్పేదంటే నా అక్కలకు, నా చెల్లెలకు, నా చదువుకునే తమ్ముళ్లకు, నా అన్నలకు అందరికీ కూడా నేను తెలిపేది ఏమంటే మన సమస్యను మనం ప్రభుత్వం తీసుకుని మన అందరం ఒక ఏకతాటి మీదకి రావాలా. ఏకతాటి మీదకి వచ్చి మన యొక్క సమస్యను ఒక బహిరంగ సభ ద్వారా మనం తెలిపి ప్రభుత్వ అధికారులు మనం పిలిచి, ప్రభుత్వ పాలకులు మనం పిలిచి ఆ సభలో వాళ్ళు క్వశ్చన్ పెట్టుకొని మన సమస్యను చెప్తే వాళ్ళు అర్థం చేసుకొని చేసే మనకు సాల్వ్ చేసేదానికి ముందుంటారు. కాబట్టి మనం అందరము ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకోసమే ఈ యొక్క రాయలసీమ దూదేగల సంక్షేమ సంఘం అని ఈ యొక్క రాయలసీమలో ఉన్నటువంటి అందరినీ కూడా ఒక నాయకుల్ని, అన్నదమ్ముల్ని, అక్కదమ్ములు అందరూ కూడా ఒక ఒక గూటికి చేర్చి ఒక సంఘటనగా చేర్చి ప్రతి జిల్లాలోనూ 10 నుంచి 15,000 మందితో కూడా మనం మీటింగులు పెట్టి మన జనాభాను చూపించుకోవాలి, ప్రభుత్వాన్ని చూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ సమయం కూడా దగ్గర వచ్చిందని మీకు నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటికే మనం లోకల్ ఎలక్షన్లో కూడా మనము నష్టపోతున్నాం. గత ప్రభుత్వంలో కూడా ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మా దౌడ సుబ్రహ్మణ్యం కమిషన్ వేసి అందులో దూదేగులకు చట్టబద్ధ కల్పిస్తూ మిగతా ముస్లిం సమాజంలో వెనుకబడిన వాడికి రిజర్వేషన్ ఫలాలు అందించమని చెప్తే మన వాళ్ళు రాజకీయంలో లేరు కాబట్టి మనల్ని పక్కన పెట్టి మన ముస్లిం సోదరులు అనుభవించుకుంటా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో హైకోర్టులో కేసు కొట్టేసిన వాళ్ళు సుప్రీంకోర్టులో కేసు వేసి సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉన్నప్పటికీ కూడా 20 సంవత్సరాలుగా వాళ్ళకు 4% రిజర్వేషన్ ఉంది. కానీ మనకంటూ ఈ దూదేగల బీసీ ముస్లింలకు ఎలాంటి రిజర్వేషన్ లేదు. ఈ ఆంధ్రప్రదేశ్లో ఎట్లా ఎదుగుతాం, ఏ విధంగా మన పిల్లలు చదువుకుని పైకి వస్తారు, ఏ విధంగా మనం ఆర్థికంగా సామాజికంగా ఎదుగుతాము, ఇవన్నీ మీరు మన సమాజం వారు ఎవరైతే ఆర్థిక సామాజిక ఎదిగి మేధస్సు ఉంటారో వాళ్ళందరూ ఒక విధంగా ఆలోచన చేయండి. ఎందుకంటే ఇది ఏ ఒక్క వ్యక్తికి సంబంధించిన విషయం కాదు. ఎందుకంటే గతంలో నేను కూడా అనేక పర్యాయాలు ప్రభుత్వం తీసుకుపోయి 2-3 లెటర్స్, మెమోస్ తెచ్చిన వాడిని నేను. ఈరోజు నేను ఆ రోజు కష్టపడిన దానివల్ల ఈరోజు దూదేక్లర్స్ ఎలిజిబుల్ ఆల్ ముస్లిం మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఒక మెమో తెచ్చిన తర్వాత దాని ద్వారా అన్ని ముస్లిం మైనారిటీ కాలేజీల్లో మీకు సీట్లు వస్తున్నాయి, మన పిల్లలు చదువుకుంటున్నారు. అదేవిధంగా బీసీ కోటా కింద నీకు వచ్చేది వస్తూనే ఉంది. ఎందుకంటే ఇప్పుడు మన ముస్లిం సోదరులు కూడా బీసీఈ కింద 4% రిజర్వేషన్ పొందుతున్నారు, ఈడబ్ల్యూఎస్ కింద కూడా రిజర్వేషన్ పొందుతున్నారు. అంటే 2 విధాలు రిజర్వేషన్ పొందుతున్నారు. ఏ రిజర్వేషన్ లేని ఒక దూదేగల సమాజానికి. ఎందుకంటే క్రిస్టియన్ సోదరులు కూడా వాళ్ళు బీసీసీ కింద రిజర్వేషన్ పొందుతున్నారు. మనం కూడా రిజర్వేషన్ కావాలంటే మన విషయాల్ని, మన సమస్యను ప్రభుత్వం తీసుకుపోయి ఎవరో చేయరు. గతంలో బీసీ డిక్లరేషన్ ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇప్పుడు విద్యాశాఖ మంత్రి, మైనార్టీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితేనేమి, అదేవిధంగా అనేక పర్యాయాలు పవన్ గారు అయితేనేమి, అదేవిధంగా తెలంగాణలో దూదేగుల సమాజం ముస్లింలు ఒకటి ఉంది, వాళ్ళకు అన్ని విధాలు ఇబ్బంది జరుగుతున్నాయి, వాళ్ళు సహాయం చేయలేని అనేక మంది పెద్దలు మాట్లాడుతున్నప్పుడు కూడా దాన్ని మనము క్యాచ్ దాన్ని చూసి పరివర్తన చెంది మన యొక్క హక్కులుగా మనం సాధించుకోలేకపోతే మనం ఇంకా 100 సంవత్సరాలు కాదు 200 సంవత్సరాలైనా మన వాళ్ళ బతుకులు ఇంతే ఉంటాయి, మనం ఎదగలేము. కాబట్టి మనం ఏ ప్రభుత్వానికి కానీ, ఎవరికి కానీ, ఏ అధికారికి కానీ మనము వాళ్ళకి ఎవరికి మనము విరోధులం కాము. మన సమస్యను ఎవరైతే చేయగలరో వాళ్ళ దృష్టి తీసుకుపోయి మనం సాధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అనేక మంది పేదవాళ్లకు సహాయం చేస్తూ వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళకి ఇల్లు కట్టేసి ఉద్యోగులు ఇప్పించి అన్నీ వాళ్ళకు అభివృద్ధి కోసం ఎన్నో పనులు చేస్తున్న వారు ఒక దూదేగల కులం ముస్లింలు అందరి భాగంలో దూదేగల కులం కోసం ఎందుకు ఆయన కృషి చేయడం లేదు, ఎందుకు కృషి చేయరు అంటే ఆ తప్పు మనమే ప్రభుత్వం తీసుకొని పోవాలా, మనమే తీసుకొని పోయి ప్రభుత్వం తెలపాల్సిన బాధ్యత మన ముందు ఉంది. అయితే వారు ఇప్పుడు దూదేగల ఫెడరేషన్ నుంచి ఇప్పుడు కార్పొరేషన్ చేసి
చైర్మన్లు డైరెక్టర్లు ఇచ్చారు. చైర్మన్ డైరెక్టర్ ఇచ్చిన ఒక వ్యక్తికి బాగుంటుంది, ఆ 10 మంది డైరెక్టర్లకు వాళ్ళకి ఏదో రెస్పెక్ట్ ఉంటుంది. కానీ ఈ సమాజానికి మనం ఏమి ఇచ్చాం? ఈవెన్ ఒక పరిశ్రమ పెట్టుకోవడానికి ఏమన్నా సాయం చేయగలమా? 10 మందికి ఉద్యోగం ఈ రిజర్వేషన్ ఈ శాతం ద్వారా ఇచ్చామనేటువంటి విషయం ఇచ్చేసిన దాఖలాలు ఎక్కడా లేవు. కాబట్టి మనం అందరం ఏకమై పిల్ల జల్ల అందరం రోడ్డు మీదకి వచ్చి మన యొక్క నిరసన ద్వారా, మన యొక్క ఉద్యమాల ద్వారా, మన యొక్క ధర్నాల ద్వారా, మన యొక్క సమావేశాల ద్వారా ప్రభుత్వానికి శాంతియుతమైనటువంటి సమావేశాలు వాటి ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకోకపోతే చేసేదానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ముస్లింలందరూ బాగుంటారు. మన ముస్లిం సోదరులు ఎవరైతే ఎమ్మెల్యేగా గెలిపించి మన వాళ్ళని మనం అనుకుంటున్నామే, మనం వాళ్ళనే ఎదగకుండా అన్ని విధాల బ్రేకులు వేస్తున్నారు. మన బ్రేకులు వాళ్ళు వేస్తే మనకేమవుతుంది? ఇస్లాం ధర్మంలో ఎవరైతే కర్మలు చెప్తారో వాళ్ళందరూ దైవ గ్రంథాలు అన్నీ చెప్తా ఉంటాయి, మానే చెప్తా ఉన్నాయి. కానీ ఆచరణలోకి వచ్చేసరికి మనం పక్కన పెట్టి వాళ్ళకి కావాల్సినటువంటి అభివృద్ధిని చూసుకుంటారు, కానీ వేరే విధంగా ఏమీ లేదు. ఎందుకంటే మాకు కూడా చట్టసభలో రిజర్వేషన్ కావాలని మేము అడుగుతున్నాం. చట్టసభ రిజర్వేషన్ కావాలంటే మేము ఆర్థిక సామాజికంగా ఎదిగి లేవు కాబట్టి మేము లక్షల కోట్లు పెట్టుకొని ఎలక్షన్లో నిలబడి గెలుచుకునే స్తోమత మాకు లేదు. కాకపోతే ప్రభుత్వం దలుచుకుంటే ఒక ఎమ్మెల్సీ కానీ రాజ్యసభ కానీ ఇస్తే దాని ద్వారా మా సమస్యను ప్రభుత్వం తీసుకుని పోయి చట్టసభలో మా యొక్క వాణిని మా యొక్క కష్ట సుఖాలను వినిపించేదానికి వీలుంటుంది. కాబట్టి ఈ యొక్క నామినేటెడ్ పదవులు ఏవైతే ఉన్నాయో అవి మా ఎమ్మెల్సీ కానీ రాజ్యసభ కానీ ఇస్తే మా వాళ్ళు ఎవరైతే ఏ పార్టీ పనిచేస్తున్నారో ఆ పార్టీ వాళ్ళకి ఇవ్వండి. మీరు ఎవరి కోసం అంటే అక్కర్లేదు, ఈ పార్టీ కోసం మీకోసం సాక్రిఫై చేసేవాళ్ళు ఎంతోమంది ఈరోజు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఇవ్వండి, ఒక ఎమ్మెల్సీ కానీ ఒక రాజ్యసభ ఇవ్వండి. మీ యొక్క పార్టీకి అండదాడులు మీ పార్టీ బలోపేతం కృషి చేస్తారు. అదేవిధంగా మా యొక్క కష్ట సుఖాలు వినిపించుకునే అవకాశం కూడా ఈ చట్టసభలో కలుగుతుంది. ఆ విధంగా కల్పిస్తామని అనేక పర్యాలు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారిని వాగ్దానం చేస్తున్నారు. వాళ్ళ వాగ్దానం తొందరగా నెరవేరాలని, వాళ్ళకు కూడా ఆ భగవంతుడు సున్నితమైన మనసిచ్చి వాళ్ళ హృదయాల్లో మా యొక్క కులం మా యొక్క కమ్యూనిటీ డెవలప్ చేయాలని చెప్పేటువంటి ఆ భగవంతుడు సృష్టికర్త అయినటువంటి ఆ భగవంతుడు వాళ్ళ హృదయాల్లో వేసి మాకు మేలు చేస్తారని చెప్పేసి కూడా నేను ఈ చిరు సందేశాన్ని మా దూదేగుల సమాజానికి అందిస్తున్నాను. మా దూదేగుల సమాజాలు అందరూ కూడా ఒకరికి పేరు వస్తుంది, ఎవరి పేరు వస్తాను, ఏ ఒక్కడు ఏమి చేసినా యావత్ జాతి ప్రజలు మన సమాజానికే మేలు జరుగుతుంది. కాబట్టి మనమందరం రకరకాలుగా ఉన్నప్పుడు కూడా ఒక విషయం ఏదైనా వచ్చినప్పుడు, ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక సుఖం వచ్చినప్పుడు, ఒక సమావేశం వచ్చినప్పుడు మేమంతా ఒక్కటే నిదానం మీద మేము ఏక కంఠంతో ప్రభుత్వానికి మనం మనం సూచనలు ఇచ్చి మనం ముందుకు నడిస్తే భగవంతుడు మనకు కూడా తోడుంటాడు. ఆ విధంగా మనం సాధించుకుందాం. కాబట్టి మన దూదేకుల నూరువాసులు అందరూ కూడా ఏదన్నా కులం ఏది ఇప్పుడైతే మనం ఈ రాయలసీమలో ఈ యొక్క రాయలసీమ సంఘాన్ని ఎస్టాబ్లిష్ చేసి ప్రతి జిల్లా నుంచి కొంతమంది సభ్యులు తీసుకుని కమిటీగా ఫామ్ చేసి దాని ద్వారా మన జాతికి మేలు జరగాలని కృషి చేస్తున్నాం. నేను, మన పగడాల సిద్ధయ్య గారు, అదేవిధంగా మాకు ఓబులేస్ గారు, అదేవిధంగా ఇమ్దావుల్లా గారు, అదేవిధంగా నూర్ మహమ్మద్ గారు, ప్రతి ఒక్కళ్ళకి కూడా అదేవిధంగా మన ఉమర్ గారు చెప్పాము ఈ విషయాన్ని. ప్రతి ఒక్కరికి పేరున్న మనం, ఎందుకంటే రాజకీయంగా ఆర్థికంగా వెలుగులేకి వచ్చే వాళ్ళందరికీ కూడా ఈ విషయాన్ని చెప్పాము. కాబట్టి వాళ్ళు కూడా అర్థం చేసుకొని అందరూ కలిసికట్టుగా మనం పనిచేస్తే భగవంతుడు మనకు మేలు చేస్తాడు. మన కుటుంబం మనం బతకడం ఒక ఎత్తు అయితే, రాబోయే జనరేషన్కి మనం ఏం చేస్తే మన జనరేషన్ బాగుంటుంది. మనం పోయిన తర్వాత కూడా జనరేషన్ వాళ్ళు మా పెద్దలు ఉన్నారు, మా కోసం కష్టపడినారు, మా కోసం ప్రభుత్వంతో పోరాడినాడు, మాకు ఈ సమస్యలన్నీ తీర్చినారని చెప్పుకోవడానికి ఒక మంచి సందేశము ఇవ్వగలిగిన వాళ్ళు అవుతాం. కాబట్టి మనం అందరం కూడా, ఎందుకంటే ఈరోజు ఎంతో ఆర్థికంగా ఎదిగినట్టు వాళ్ళు ఆర్థిక సాయం సంఘం అభివృద్ధి కోసం చేయండి. పేదవాళ్ళు ఎంతోమంది ఇబ్బందులను వాళ్ళ కోసం ఆర్థిక సాయం చేయండి. అదేవిధంగా చదువుకోవాలని తెలియని వాళ్ళు ఎంతోమంది వాళ్ళ కోసం మనం చదువుకొని ముందు పోయే వాళ్ళు సూచన సలహాలు ఇవ్వండి. ఎవరు తోసిన వాళ్ళు, అది లేకపోతే 10 మంది జనం కలిసి మనం ఏదైనా ఒక సామాజిక కార్యక్రమం చేసి చేయూత ఇవ్వండి. ఆ విధంగా మనం నడుం బిగిస్తే కానీ మన దూదేకుల సమాజం, నూరు భాష సమాజం, నదా పింఛని పిలబడి మనం ముందుకు రాము. కాబట్టి మనం అవన్నీ రావాలా, ప్రభుత్వంలో దృష్టిలో మనం పడాలా, ప్రభుత్వానికి మనం దగ్గర కావాలా, ప్రభుత్వం వాళ్ళ హృదయాలు కూడా కలిగించాలంటే మనం కూడా ప్రభుత్వం యొక్క విధి విధానాలను మనం అనుసరిస్తూ వాటిని ఫాలో అవుతూ వాళ్లకు
మా అవసరమైతే మన సహాయ సహకారాలు అందిస్తూ మా కష్టాలు వాళ్ళు తెలుపుకొని మనం చేసుకుంటే మనం అందరం ఏకంఠంతో మనం అందరము నడుము బిగించి ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది చెప్పేసి కదా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా వయసు ఎంత ఇప్పటికి ఉన్న పరిస్థితుల్లో మేము రేపు ఉంటామో లేదో తెలీదు. ఏదో మా మనసులో ఉన్నటువంటి నా మనసులో ఉన్నటువంటి విషయాన్ని నా జాతి ప్రజలు పంచుకోవాలని చెప్పేసి చిన్న వీడియో చేసి మీకు పంపుతున్నాను. మా నూరు భాష సోదరులు, అక్క చెల్లెలు, అన్నదమ్ములు, విద్యార్థులు అందరూ కూడా ఆలోచించండి. ఎందుకంటే మనం బాగుపడటము, మనం చదువుకున్నాం, మనం ఒక్కడం బాగుపడడం కాదు. రేపు గ్రామీణ ప్రాంతంలో ఎంతోమంది ఈరోజు మంచం మీద కూడా కూర్చోలేని స్థితిలో, 10 మంది నిలబడలేని స్థితిలో ఎస్సీ ఎస్టీల కన్నా వాళ్ళకి అట్రాసిటీ భగవంతుడు కల్పించాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించాడు. మనకి ఏ చట్టము లేదు. కుల వివక్షకు గురై ఎన్నో అవమానాలకు గురేవి హీనంగా పోతున్నటువంటి కులం మంది. అటువంటి వాళ్ళు మనం ఇస్లాంలో అంతర్భాగం అయి కూడా కొంతమంది మన ధార్మిక పెద్దలు మనం దగ్గర తీసుకోలేక వాళ్ళు కూడా మనము అనేక విధాలుగా కుల వివక్ష చూస్తూ ఉన్నారు. దాన్ని మనం దూరం చేసుకోవాలా, మనం ప్రభుత్వంలో ఉండాలా. మేము ఈ దేశంలో మనుషులుగా పుట్టాము, మేము కూడా మనుషులుగా బ్రతకాలా అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం అందరూ కూడా ఈ రాయలసీమలో ఏర్పాటు చేయదలుచుకున్నటువంటి రాయలసీమ సంఘానికి మీరందరూ చేయూత సహకారాలు అందించి, ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు, మేధావులు మీ యొక్క సూచనలు సలహాలు ఇవ్వండి. ఎందుకంటే మీరు ఉద్యోగస్తులు మీకు తెలిసిన నాలెడ్జ్ని ప్రభుత్వ దృష్టిగా మీ లెటర్ ద్వారా తెలపండి. ప్రభుత్వం తీసుకుపోయింది ఏమి జరగదు. కాబట్టి ఏదైనా మనం చేయాలంటే ప్రభుత్వంతో మనం నడుస్తూ చట్టానికి లోబడి కూడా మనం అందరం కూడా ప్రతి చిన్న విషయాన్ని ప్రభుత్వ దృష్టి తీసుకొని పోయి మనం సాధించుకోవాలా, దానికోసం కృషి చేయాలని చెప్పేసి కూడా నా ప్రతి ఒక్క నూరు భాష దూదేకుల సోదరిమణులను, విద్యార్థులను అందరినీ నేను ప్రార్థన చేసుకుంటూ, ఎందుకంటే మా నాయనగారు మేము పడిన కష్టాలు అంతో ఇంత కాదు. ఎందుకంటే ఇప్పుడు మేము కష్టపడి ఏదో పిల్లలు చదివించి అంతో ఎంతో విద్యావంతులు చేశాం. రేపు మీరు మీ పిల్లల్ని విద్యావంతులు చేయాలంటే, ఎదగాలంటే మీకు కూడా చట్టాల్లో కానీ చట్టసభల్లో కానీ చట్టంలో మీకు ఎలాంటి లొసుగు లేనటువంటి క్లియర్ కట్ సూచనలు అంటే జీవోలు అయితేనేమి, పత్రాలు అయితేమి ప్రభుత్వం అన్ని శాఖల్లో ఉండాలా. ఫలానా సమాజం వారు, ఫలానా సమాజానికి చెందిన వారు, వాళ్ళు ఫలానా ముస్లింలు అంతర్భాగము, వాళ్ళు సబ్ కాస్ట్ వాళ్ళు, కాబట్టి వాళ్ళకు ఈ ఇబ్బందులు కలిగించకూడదని చెప్పి ప్రభుత్వం కూడా క్లియర్ కట్గా ఈ లెటర్లు, సర్క్యులర్లు ఇవన్నీ లేకుండా ముద్దకు బిస్మిల్లా అనకుండా మాకు ఇబ్బంది వచ్చినప్పుడు మేము పోరాడడం, ఏదో ఒక లెటర్లు ఇవ్వడం, సర్క్యులర్ మమ్మల్ని మొబైల్ పెట్టకుండా ఈ ఐఏఎస్ ఐపీఎస్లు కూడా మేధావులు కూడా మీరు ఆలోచన చేసి మా యొక్క ఈ దూదేగుల సమాజం పిల్లలు చదువుకొని పైకి వచ్చేదానికి వాళ్ళకు తగినటువంటి రిజర్వేషన్లు కల్పించాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ముఖ్యంగా మాకు విద్యా ఉపాధి కన్నా శాశ్వతమైనటువంటి పరిష్కారం చేసి శాశ్వతమైన రిజర్వేషన్ కల్పిస్తే ఈ ఆంధ్రప్రదేశ్లో మేము కూడా మీలో ఒకరిగా, ఈ సమాజంలో ఒకరిగా, అందరి కోసం మీరు అన్నట్టు కూడా మేము కూడా మీలో ఒకరిగా ఉండి మేము శాశ్వతంగా అనుకుంటాం. అయ్యా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ కాలం చాలా సుదీర్ఘకాలం గడిచిపోయింది. మీ వయసు భగవంతుడు కూడా మీకు ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు వచ్చి మళ్ళీ పునర్జన్మ ఇచ్చి భగవంతుడు పునర్జన్మ ఇచ్చి మళ్ళీ మీరు బయటపడి నవ్యాంధ్రప్రదేశ్ అమరావతిని కట్టేదానికి మళ్ళీ ఒక అవకాశం ఇచ్చాడు. ఈ నవ్యాంధ్రప్రదేశ్లో ఈ యొక్క వివక్ష గురవుతున్న, ఈ రాజకీయ రిజర్వేషన్ దూరం అవుతున్న, చట్టసభలో అడుగుపెట్టినటువంటి మా దూదేకుల కులానికి మీరు ఏమైనా చేసి మీరు చరిత్ర పోర్టల్లో మీ యొక్క పేరును సువర్ణాక్షరాల్లో లిఖించే విధంగా మీరు నిలుస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఇందులో నా యొక్క ఈ చిరు ప్రసంగంలో ఏదన్నా చిన్న పెద్ద తప్పులుంటే క్షమించి నన్ను మన్నించి ఈ జాతి కోసం, ఈ జాతి రాబోయే నా జాతి పిల్లల కోసం, చదువు కోసం, ఉద్యోగం కోసం వాళ్ళ కోసం సహాయ సహకారం అందిస్తానని మీకు ఈ యొక్క శతకోటి ఈ వందనాలతో తెలియజేసుకుంటూ, ఈ భగవంతుడు సృష్టికర్త అయినటువంటి భగవంతుడు మీకు ఆయుర్వర్గాలు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు పెంచి
అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసే విధంగా ఒక మొకటము లేని మహారాజుగా మంచి పేరు ప్రఖ్యాతం తెచ్చుకొని శాశ్వత ఈ చరిత్ర పుటల్లో నిలిచే వ్యక్తిగా మీరు ఉండాలని చెప్పేసి మేము అహర్నిశలు కోరుకుంటున్నాం సార్. కాబట్టి మాకు మీరు తప్పనిసరిగా మా 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 కుల సమాజం కోసం ఈ యొక్క వీడియో ద్వారా అయినా మీరు విన్న తర్వాత మాకేమైనా అంతో ఇంతో మేలు చేయగలిగితే మేము మీ పేరు శాశ్వతంగా అనుకుంటాం సార్. ఎందుకంటే కనిపించే దైవము ఒకడైతే కనిపిస్తూ అన్నీ చేయగలిగినటువంటి ఒక మహోత్తరమైనటువంటి మనిషి మీరు. మీ యొక్క సేవలు, మీ యొక్క సహాయ సహకారాలు మాకు ఎంతో అవసరం సార్. కాబట్టి మీరు మాకు తప్పనిసరిగా మా సమాజానికి మేలు చేస్తారని ఆశిస్తున్నాం సార్. మీకు కూడా అష్ట ఐశ్వర్య ఆరోగ్యాన్ని ఇంకా ప్రసాదించాలని, మీ కుటుంబం సుభిక్షంగా ఉండాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాం సార్. నమస్కారం.